అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 10వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవ్వటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు. అదృష్ట ఫలాలు సిద్ధిస్తాయి. నైపుణ్యాలను, అర్హతలను పెంచుకుంటూ వృత్తి ఉద్యోగాలలో విజయాన్ని సాధిస్తారు. భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలను రచిస్తారు. కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మీ వలన నలుగురికి మేలు చేకూరుతుంది. కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. ముఖ్య విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అధికారుల వద్ద అణిగి ప్రవర్తిస్తారు. లాభదాయకమైనటువంటి ఫలితాలనే చెప్పవచ్చు. మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడిన మనశ్శాంతి లభిస్తుంది. మీ యొక్క రంగాలలో శ్రద్ధగా పనిచేస్తారు. కుటుంబ సభ్యుల సహాయంతో విజయాలను సాధిస్తారు. శారీరక శ్రమ తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముఖ్య విషయాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ, పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. అప్పులు పెరగకుండా చూసుకుంటారు. అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కావద్దు. సంతోషకరమైనటువంటి ఒక వార్తను వింటారు. ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడిన ధనలాభం సూచితం. వివాదాలలో తలదూర్చవద్దు. ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తులాభాలు ఏర్పడిన చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మేలు చేస్తాయి. పాతమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగున దైవ చింతన ఏర్పడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో స్వల్ప స్థానచలనాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున కుటుంబ సభ్యులతో కొన్ని శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదర వర్గం వారితో సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు. దైవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదించే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన గృహవాహన యోగాలు ఏర్పడడం, ఉద్యోగ వ్యాపారం ఆనందంగా సాగడం, అనుకున్న దాన్ని సాధిస్తారు. శుభ ఫలితాలు ఏర్పడడం, మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దైవానుగ్రహంతో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటి వారికి ఉపయోగపడే
ఉపయోగపడే పనులు చేపడతారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విజయ సిద్ధి కలదు. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడడం, ఆనందంగా పనిచేస్తారు. గొప్పవారు అవుతారు. కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడడం, సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన, ధనాదాయం బాగుంటుంది. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పాత రుణాలను తీర్చగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.